అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు 1వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు వచ్చిందంటే రాష్ట్రంలో పండగ వాతావరణం. ఎందుకంటే చాలామంది పెన్షన్ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూసే రోజు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత త్వరగా 1వ తారీఖు వచ్చి ఏ గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇచ్చేది కాదు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ప్రతి నెలా జరుగుతుంది. చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలందరూ బాగుండాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 4,000 రూపాయలు కావచ్చు, 6,000 రూపాయలు, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ రూపంలో ప్రజలకి ఏదైతే రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో లేదా ముసలి వాళ్ళు రకరకాల వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ కూడా బాగలేకపోయినా కూడా ప్రజల బాగోగు కోసం ఈరోజు రాష్ట్రం నలుమూలలో ఎక్కడున్నా కూడా ప్రభుత్వ యంత్రాంగము మరియు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపాలన్నదే మా ముఖ్యమంత్రి గారి కోరిక. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు మనకు సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో 29 రోడ్లు మనకి అప్రూవల్కి పంపిస్తే 23 రోడ్లు మనకి అప్రూవల్ అయినాయి. అంటే PMGSY స్కీమ్ కింద ఇది చాలా గొప్ప విషయం. మన జిల్లాలోనే మన రాష్ట్రంలోనే అత్యధికంగా మన ప్రాంతానికి కళ్యాణదుర్గ ప్రాంతానికి రోడ్లు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం అందరూ కూడా కళ్ళతో ఇప్పుడే మీరు కూడా చూశారు. నిజంగా చాలా బాధ అవుతుంది ఆ తల్లి చెప్పే మాటలు వింటే. ఒక చీర మగ్గం నేయాలంటే 8 రోజులు సమయం తీసుకుంటుంది. అంటే అది 8 రోజుల సమయం మన కళ్యాణదుర్గ ప్రాంతానికి, ఈ ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతం పోతే వాళ్ళకి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే ఇక్కడ కష్టపడే తత్వం ఉంది కాబట్టి 8 రోజుల్లో ఆ చీర పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆమె 3,000 రూపాయలు ఆమెకి ఇస్తారని చెప్తున్నారు. ఆ 3,000 రూపాయలు 8 రోజుల కంటే చాలా అంత కష్టపడి ఆ కుటుంబాన్ని అంతా పోషించుకోవాలంటే కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో చేనేతలందరూ కూడా తిరుమలకు కావడానికి కూడా పోయిన గవర్నమెంట్ ఏదైతుందో వాళ్ళకి ఎక్కడ కూడా ఆదుకోవడం కూడా దురదృష్టకరం. ఏదేమైనా కూడా వాళ్ళకు తోడుగా ఉండాలనే సంకల్పంతో ఇది సరిపోదు మా జీవనానికి అనే ఉద్దేశంతో ఒక పిండి మిషన్ పెట్టుకున్నారని తెలియజేశారు. అది కూడా 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని పిండి మిషన్ పెట్టుకున్నాం. మా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని. ఎందుకంటే ఒక కొడుకు, కుమార్తె, మరి ఆమె, మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఉంటున్నారు. సరిపోదనే దాంట్లో పిండి మిషన్, అది కూడా కష్టాన్ని నమ్ముకొని ఒక పిండి మిషన్ పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి నాకే ఒక రకమైన బాధ కనిపించి వాళ్ళకి ఏదో రకంగా సహాయపడాలి. 1,00,000 రూపాయలు అప్పు చేసుకున్నారు కాబట్టి నా వంతుగా నేను ఒక 50,000 రూపాయలు వాళ్ళకి అప్పు తీర్చుకోవడానికి నేను వాళ్ళకి 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఒకరికొకరు తోడైనప్పుడే వాళ్ళ అభివృద్ధి బాటలో పోతారనేదే ఖచ్చితంగా మనం. ఎందుకంటే ఉచిత కరెంటు కూడా మనం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైతే మన పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏదైతే మనం వీవర్స్కి ఆ రోజు ఇచ్చారో ఉచిత కరెంటు హామీ, ఆ హామీ కూడా నెరవేర్చడం జరిగింది. మరి కూడా ఇంటికి 100 యూనిట్లు ఉచితంగా కూడా కరెంటు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్లు మగ్గానికి 500 మగ్గానికి కూడా ఇస్తున్నాం. ఏదేమైనా కూడా మన ప్రభుత్వం ప్రతి ఒక్క చోట సంక్షేమ కార్యక్రమాలతో పాటు అలాగే అభివృద్ధి బాటలో కూడా పయనిస్తున్నామని తెలియదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.